గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఏలియా ఒక గొప్ప ప్రవక్త. రెండో రాజులు రెండో అధ్యాయంలో ఆయన పరలోకానికి ఆరోహణమవుతున్నాడని తెలిసి తన శిష్యుడైన ఎలీషాకు ఏమైనా చెయ్యాలన్న ఉద్దేశంతో, నేను పరమునకు ఎక్కిపోక మునుపు నీకేమైనా చెయ్యాలని కోరుకుంటున్నావా అని అడుగుతాడు. అందుకు ఎలీషా, నీ ఆత్మలో 2 పాళ్ళు నేను పొందుకునేలా దయచేయము అని అంటాడు. ఇక్కడ 2 పాళ్ళు అంటే అర్థం ఏమిటి? ఎలీషా 2 పాళ్ళు ఎందుకు అడిగాడు? ఈ విషయాలు ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. రెండు పాళ్ళు, రెండింతలు, రెట్టింపు అన్న మాటలు బైబిల్లో చెప్పబడినప్పుడు అవి డబుల్ పోర్షన్ అని అర్థం చేసుకోవాలి. బ్లెస్సింగ్స్ కి సూచనగా ఉంది. రెండింతలు అన్నది మొట్టమొదట మనం ద్వితీయోపదేశ కాండము 21:7లో చూస్తాము. ఇక్కడ ఒక వ్యక్తికి 2 భార్యలు ఉన్నప్పుడు 2 భార్యల సంతానానికి ఆస్తి భాగం ఎలా పంచాలన్న ప్రశ్న వచ్చినప్పుడు మొదటి భార్య సంతానానికి రెండింతలు ఇవ్వాలని నిర్ణయింపబడుతుంది. ఎందుకంటే మొదటి భార్య సంతానము జ్యేష్ఠుడు కాబట్టి. ఇశ్రాయేలీలలో మొదట పుట్టిన సంతానానికి ఆస్తిలో రెండింతల భాగాన్ని హక్కుగా ఇస్తారు. మరొక సందర్భం హన్నా భర్త అయిన ఎల్కానా హన్నా ద్వారా సంతానం లేనందున పెనిన్నాను చేసుకుంటాడు. అయినప్పటికీ మొదటి భార్య అయిన హన్నాను ఎంతో ప్రేమించి ప్రతి దానిలో రెండింతలు ఇస్తాడు. మరొక సందర్భం యోబు కూడా ఎన్నో శ్రమలను ఓర్చి దేవునికి నమ్మకంగా ఉన్నప్పుడు అతను పోగొట్టుకున్న వాటన్నిటికీ బదులుగా దేవుడు రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఇక్కడ ఎలీషా ఏలియాను 2 పాళ్ళు ఆత్మ అడిగినప్పుడు అది కష్టతరమే అయినప్పటికీ నేను వెళ్తున్నప్పుడు నీకు కనబడినడలా అది నీవు పొందుకుంటావు అని చెప్తాడు. వారిద్దరు మాట్లాడుతుండగానే అగ్ని గుర్రములు అగ్ని రథములు కనపడి వారిద్దరిని వేరు చేసెను. ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. ఎలీషా అది చూసి నా తండ్రి నా తండ్రి అని కేకలు వేస్తాడు. ఏలియా వెళ్తున్నప్పుడు అతని దుప్పటి క్రింద పడగా ఎలీషా దానిని తీసుకొని యోర్దాను నది వద్దకు వచ్చి ఆ వస్త్రముతో నీటిని కొట్టగా నీరు 2గా విడిపోయినందున ఎలీషా అవతలి ఒడ్డుకు నడుచుకుని పోతాడు. ఎరికో వద్ద నుండి కనిపెట్టుచున్న అతని శిష్యులు ఎలీషాను చూసి ఏలియా ఆత్మ ఎలీషా పైన ఉందని చెప్పుకున్నారు. అలా ఏలియా వెళ్లిపోయినప్పటి నుండి ఎలీషా అద్భుతాలు చేస్తాడు. ఆయన రెండింతలు ఆత్మ అడిగిన కారణం ఏమనగా, జ్యేష్ఠునికి ఎలాగైతే రెండింతలు ఆస్తి తండ్రి దగ్గర నుండి తీసుకునే హక్కు ఉందో అలాగే ఎలీషా తన ఆత్మీయ తండ్రి దగ్గర నుండి జ్యేష్ఠ హక్కుగా రెండింతల ఆత్మను కోరుకున్నాడు. ఎలీషా కోరుకున్నట్లే ఏలియా పరిచర్య కంటే ఎలీషా పరిచర్య రెండింతలుగా ఆశీర్వదించబడింది. ఏలియా 8 అద్భుతాలు చేస్తే ఎలీషా 16 అద్భుతాలు చేస్తాడు. ఎలీషా ఎందుకు 2 పాళ్ళు ఆత్మ అడిగాడో, 2 పాళ్ళు ఆత్మ అంటే అర్థం ఏమిటో తెలుసుకున్నారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.